క్రీస్తునందు దేవుని బిడలారా, పరిశుద్ధులారా, విశ్వాసులారా, దేవుని బిడలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో ఈ ఉదయకాల ప్రార్థనకు ప్రభు పేరిట మీకు కృతజ్ఞతాస్తుతులు. దేవునికి యేసు నామంలో మీకు శుభములు. దేవాది దేవునికి కృతజ్ఞతలు. చూడండి, ఎఫెసీ గ్రంథంలో 5వ అధ్యాయం 15వ వచనంలో, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునడి. క్రీస్తునందు దేవుని బిడలారా, విశ్వాసులారా, పరిశుద్ధులారా, జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకునిచున్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈ దినములు చెడ్డవి గనక మీరు ఎలా ఉండమంటున్నాడు అని ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయం 15 నుంచి కొన్ని వచనాలు చూస్తే, మొదటగా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూచుకుని. అంటే ఒక విశ్వాస జీవితంలో, ఒక పరిశుద్ధుని జీవితంలో, దేవుని నమ్మిన బిడల జీవితాలలో ఈ దినాలు చాలా చెడ్డవిగా అని బైబిల్ గ్రంథం చెప్తుంది. చూడండి, జ్ఞానముతో దేవుణ్ణి ప్రేమించాలి, జ్ఞానముతో మనము జీవించాలి. అది ఇహలోక సంబంధమైన జ్ఞానము కాదు, కానీ పరమందు ఆసీనుడైన పరిశుద్ధాత్మ దేవుని జ్ఞానము, దేవుని వాక్యముతో అనుదినము మనము కడగబడాలి. ప్రార్థన ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా దేవుని వాక్యముతో నింపబడే స్థితిలో నేను ఉండాలి. అందుకే అంటున్నాడు, అయ్యా ఈ దినాలు చెడ్డవి. మరి మంచి దినములు ఏవి అంటే, ప్రభువును కలిగి బ్రతుకుతూ ఉంటే ప్రతిరోజు దేవుడు నీకు మేలే జరిగిస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, చూడండి ఎంత మంచి మాటలు. చూడండి, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు చిత్తమేమిటో గ్రహించుకున్నది. ఇక్కడ మొదటి విషయం ఎట్లా ఉందంటే, జ్ఞానము కలిగి జాగ్రత్తగా జీవించమంటున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. అజ్ఞానులు అంటే కొంతమంది జ్ఞానవంతులు ఇహలోకంలో నీ జీవితాన్ని పాడు చేసే అజ్ఞానులు వాళ్ళ జ్ఞానంతో నిన్ను అజ్ఞాని చేస్తారు. అది బంధువైనా, స్నేహితుడైనా, ప్రియుడైనా, ప్రియురాలైనా, ఎవడైనా కానీ. అంటే నువ్వు ఒక మంచి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, నీవు దేవుని చేత ఆశీర్వదించబడి ఆరాధిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా వాక్యము విత్తబడుతూ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, సాతానుడు నీ బంధువు రూపంలో కానీ, నీ స్నేహితుని రూపంలో కానీ వాడికున్న అజ్ఞానాన్ని తీసుకొచ్చి నీకుండే దేవుని జ్ఞానంను వాడు పాడు చేస్తాడు. అది మొదటిగా మనం విశ్వాసులమైన మనము గ్రహించాలి. రెండవదిగా నీ ధనము నిన్ను పాడు చేస్తుంది. మూడవదిగా నీ యొక్క అధికారము కూడా నిన్ను పాడు చేస్తుంది. అంటే వాక్యం ఏముంటుందంటే, అపోస్తులైన పౌలు గారు ఈ రీతిగా, దేవుని కొరకు నాకేవేవి లాభమైనవో అవి నేను నష్టముగా ఎంచుకొనుచున్నాను. అంటే దేవుని కొరకు నాకేమి లాభకరమైనవో అది దేవుని కొరకు మాత్రమే నష్టముగా. ఈ దినాల్లో చూడండి, మనం ఎట్లా ఉన్నామంటే, మనకి ఏమి లాభం దేవుని ద్వారా వస్తుందని ఆలోచిస్తున్నాం. ఇల్లు ఇస్తాడా, ఉద్యోగం ఇస్తాడా, ఇంకేమి మంచి జ్ఞానం ఇస్తాడా, ఇవన్నీ ఎప్పుడో ఇచ్చేసినానని దేవుడు ఏమన్నాడు ఆదికాండంలో, సమస్తమును మీకు అనుగ్రహించుచున్నాను, సమస్తము మీరు ఏలుకొనుడి
అంటే దేవుని ఆజ్ఞను అక్కడే అతిక్రమించి పాపంలో పడిపోయి దేవుని మాట వినలే. అందుకే ఇక్కడ రెండోది ఏమంటే, దేవుని చిత్తం ఏమిటో మీరు గ్రహించుకొనడి, మరియు మద్యముతో మత్తులైండుకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులైండుడని వాక్యం సెలవిస్తుంది. ఎంత మంచి మాట కదా. మద్యముతో మత్తులైండు. ఇప్పుడు గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే, చాలా మంచి బ్రాండ్ ఇస్తున్నామయ్యా, నువ్వు బాగా తాగి నీ కుటుంబాన్ని నీ పిల్లలు నువ్వు పోషించకుండా ఆ ముఖ్యమంత్రి 200 ఇస్తే ఈ ముఖ్యమంత్రి 100 రూపాయలకే అని ఒక పెద్ద పబ్లిసిటీ పెడుతున్నారు. తర్వాత మన ఒకప్పుడు అవి ఎక్కడో ఉండేటివి రహస్యంగా, కానీ ఇప్పుడు ఇండ్ల మధ్యలో పట్టణంలోనే సాతానుగాడు త్రాగడానికి అధికారం ఇస్తుంది. మద్యముతో మత్తులైండొకడి, విశ్వాసులారా, పరిశుద్ధులారా, జ్ఞానవంతులారా, పండితులారా. అయితే దేనిని కలిగి జీవించమంటాడంటే ఆత్మపూర్ణులై జీవించుడి. అంటే దేవుడు ఆత్మ గనుక ఆయనను యోహాను సువార్తలు అంటాడు, ఆ కొండ మీద ఈ గుట్ట మీద ఆరాధించే రోజులు వెళ్ళిపోయాయి. ఆయన ఆత్మ గనుక ఆత్మతోనూ సత్యముతోనూ జ్ఞానముతోనూ ప్రభువును ఆరాధించాలి. జీవితంలో ఓటములు అపజయాలు నేర్పి, అందుకంటున్నాడు ఆత్మపూర్ణులై జీవించుడి. తర్వాత ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఎంత మంచి మాట కదా. ఈ దినాల్లో అలాంటి ఆత్మీయులు ఎక్కడ, అలాంటి పరిశుద్ధులు ఎక్కడ, అలాంటి విశ్వాసులు ఎక్కడ ఉన్నారా? నా చిన్నతనంలో సిసి సంఘంలో మరి ప్రతిరోజు మేడగది పైన వెళ్ళి మేము 10 మంది 20 మంది కలిసి కీర్తనలతోనూ ఆరాధనతోనూ ప్రభువును గణపరిచేవారు. మరి అలాంటి గుంపులు ఇప్పుడు ఉన్నాయో లేవో మనకు తెలియదు, కానీ అలాంటి పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. ఎందుకంటే మానవుడు యవనస్తుడు కానీ వృద్ధులు కానీ పెద్దలు కానీ బిజీ అయిపోయినారు. అందుకే వాక్యం ఏం చెప్తుంది చూడండి, ఎంత మంచి మాట కదా. ఆత్మ సంబంధమైన పాటలతో, అంటే ఇహలోక సంబంధమైన మాటలు విడిచిపెట్టి దేవుని వాక్యము ధ్యానించుచు దేవుని సన్నిధిలో దేవుని సంఘములో దేవుని పరిశుద్ధత కలిగి జీవించినప్పుడు దేవుడు అద్భుతాలు చేసేవాడు కూడా. చిన్న బిడ్డలు కూడా ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారు, సెల్ ఫోన్లకు అడక్ట్ అవుతున్నారు. అదేవిధంగా క్రికెట్ అంటున్నారు, చదువు తక్కువైపోతుంది. అయితే చూడండి వాక్యం ఏం చెప్తుందంటే, కీర్తనలతో కుటుంబమా దేవుణ్ణి ఆరాధించు, వ్యక్తిగతంగా ఆరాధించు, సంఘంలో ఆరాధించు, సమాజంలో ఆరాధించు, పని చేసే చోట ఆరాధించు, ఒకరికొకడు హెచ్చరించుకుంటూ. అలాంటి విశ్వాసులు ఎక్కడా? వాడు బాగుపడితే ఇతనికి ఇష్టం ఉండదు, అతడు మంచి సేవ చేస్తే ఇతని హృదయం కలవరపడుతుంది. దేవుడు ఏమంటున్నాడంటే ఆత్మపూర్ణులై జీవించుడి. విశ్వాసులారా, 30 సంవత్సరాల నుండి వాక్యం వింటూ ఉన్నాం, ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, ఆరాధన చేస్తూ ఉన్నాం, అనేకులకు రక్షణ సువార్త ప్రకటిస్తున్నాం. నీ ఇంటిలో ఉన్న నలుగురిని, నా ఇంటిలో ఉన్న వారిని రక్షించుకుంటున్నామా? దేవుని రాకడ సమీపమైనది కనుక నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుమంటే, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ దగ్గర ధనం ఉన్నంత వరకు, నీ దగ్గర జ్ఞానం ఉన్నంత వరకు, నీవు వాళ్ళకు అవసరమైనంత వరకు మాత్రమే నిన్ను వాళ్ళు వాడుకుంటారు. నువ్వు ఎప్పుడైతే ఈ లోకంలో కింది స్థాయిలో పడిపోతావో నీ దగ్గరికి ఎవరు కూడా రారు. అదే వాక్యం చెప్తుంది. అయితే అలాంటి స్థితిలో నా యేసయ్య హస్తం, యెషయా గ్రంథంలో అంటాడు, నా హస్తము సాహస కార్యములు చేయును. రోగుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అనాథుల కొరకు, దిక్కులేని వారి కొరకు, దరిద్రుల కొరకు, ఎంతోమంది ఉద్యోగాలు లేక, కుటుంబాలలో సెటిల్మెంట్ లేక,
వాళ్ళకిష్టమైన జీవితాన్ని జీవిస్తున్నారు. దేవుని రాకడ కొరకు నువ్వు సిద్ధపడుతున్నావా? ప్రభువు కోసం నీ కుటుంబాన్ని సిద్ధపరుస్తున్నావా? ప్రభువుతో ఎంతసేపు గడుపుతూ ఉన్నావు? చిన్న బిడ్డలారా, సెల్లులు చూసే విషయంలో కంటే ప్రభువును ప్రార్థించే బిడ్డలు ఎంతమంది? యవనస్తులారా, మీ జీవితం సెల్లుతో అంతమైపోతుందా? ఆలోచించు. అందుకే అంటున్నాడు, మద్యముతో మత్తుల ఎండకుడి, దానిలో దుర్వ్యాపారం ఉందయ్యా అని వాక్యం చెప్తుంది. ఆ వాక్యాన్ని ఎవరు అనుసరిస్తున్నారు? అప్పులు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అయితే ప్రతిరోజు ప్రభుని అడిగితే ప్రభువే వాటికి మార్గము చూపించేవాడుగా ఉన్నాడు. ఆశీర్వాదం నిన్ను ఎవరైనా కానీ చూడు, బాగా గమనించు. నా వ్యక్తిగత జీవితంలో నేను బాగా గమనించాను. బంధువులు కానీ స్నేహితులు కానీ నీతో అవసరం ఉన్నప్పుడు చాలా ప్రియముగా, చాలా మంచిగా మాట్లాడు. నువ్వు ఎప్పుడైతే దరిద్రుడు అయిపోతుంటావో నిన్ను కట్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు. కానీ నా యేసయ్య అట్లలే. దరిద్రులే ఆయనకు కావాలా, పెంట కుప్ప మీద ఉండే బీదలు కావాలా. అట్లాంటి వారిని దేవుడు ఎన్నుకొని ఆశీర్వదిస్తాడు. అందుకే అంటున్నాడు, ఇంత మంచి మాట కదా. చూడండి ఏమంటున్నాడు, తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, కీడులో భయములో క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండి. ఇది విశ్వాసులకు కానీ పరిశుద్ధులకు కానీ ఎప్పుడైనా ఈ వాక్యం ఆలోచిస్తుంది. అందుకే అంటున్నాడు దేవుడు, కొన్నిసార్లు నాకు తెల్లవారుజామున ఎప్పుడు మెలకు వచ్చినా ప్రభువును స్తుతించాలి. నువ్వు ప్రార్థన చేస్తే నీ అప్పుల వాళ్ళు నిన్ను క్షమించవచ్చు. నువ్వు ప్రార్థన చేస్తే నీ శత్రువులు నీ దగ్గర తీసుకున్న అక్రమంగా దోచుకున్న ధనాన్ని తిరిగి ఇచ్చేసే మనస్సును పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకు ప్రేరేపిస్తాడు. ఇదిగో నా దాసుని దగ్గర నువ్వు తీసుకున్న ధనాన్ని తిరిగి ఇచ్చేయని వాళ్ళ హృదయాలను కలవరపెడతాడు. అది దేవుడు చేసే కార్యం. అందుకంటున్నాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఈ కార్యాలు జరుగుతాయి. ప్రియులారా, దేని యందు ఆనందం ఉంది? ఈ లోక సంబంధంగా పలుమార్లు నిమిషానికి పడిపోతూ ఉంటాం. నీ కుటుంబంలోని తల్లిని తండ్రిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు. ఒకవేళ నీ తల్లి తండ్రి కూడా నిన్ను కనేటప్పుడు వాళ్ళు ఆలోచించింటే నువ్వు ఈరోజు ఈ స్థితిలో ఉండేవాడివి కాదేమో. ఈరోజు నువ్వు ఈ స్థితిలో, యవనస్తులారా, చదువుకోవాల్సిన సమయంలో చదువుకోండి, ప్రార్థించే సమయంలో ప్రార్థించండి. తల్లిదండ్రులకు భారంగా ఉండకుండా ఆ తల్లిదండ్రులకు మీరు చదువుకొని బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నీ ఎందుకు గుప్తాయి. నేను చెప్పేది ఒకటే, మద్యముతో మత్తుల ఎండుకుడి, ఆత్మపూర్ణులై జీవించండి. పరిశుద్ధాత్మ అభిషేకముతో ప్రార్థన చేయండి. రోగుల కొరకు, అనాథుల కొరకు, దేశం కొరకు, రాజుల కొరకు, దిక్కులేని వారి కొరకు, దరిద్రుల కొరకు, ఒక్క పూట అన్నం కూడా లేని అనాథుల కొరకు. నీకు దేవుడు 3 పూటల ఆహారం ఇచ్చా, ఉద్యోగం ఇచ్చా, సంతానం ఇచ్చా, పిల్లల్ని ఇచ్చా, అన్నీ ఇచ్చినా కూడా తిరిగి దైవ సేవకులను ద్వేషిస్తూ, దైవ సేవకులను భయపడిస్తూ, దైవ సేవకుల దగ్గర వడ్డీలు వసూలు చేస్తూ బ్రతుకుతున్నావు. జాగ్రత్త సుమి, దేవుడికి లెక్క చెప్పే టైం. ఏది నీది కాదు, ఇంతలో కనబడే అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కాదా మన జీవితం. ఆలోచించుకో. పాపం వల్ల వచ్చు జీతం మరణం. నీ తల్లిని తండ్రిని సన్మానించము, నీవు దీర్ఘాయుష్మంతుడు అంటావు. ఎంతమంది మీ తల్లిదండ్రుల మాట వింటుంది? పాపం నిన్ను పట్టుకుంటుంది. నువ్వు చేసే మోసాలు, నువ్వు చేసే పాపాలు, నువ్వు చేసే అక్రమాలు ఎవరూ చూడడం లేదనుకుంటున్నావా? నా తండ్రి నిత్యము గమనిస్తున్నాడు. నేను నా వ్యక్తిగతంగా చాలాసార్లు చెప్పా, నేను ఎవరికైనా ధనాన్ని ఇవ్వాలనుకుంటే, జాన్వేశ్వరన్న గారు మంచి మాట చెప్పారు వాక్యంలో, ఎవ్వరికి రుణపడకుండా నీవు నీ డెత్ లోపల వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేటట్లు చేయి ప్రభు అని ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు ఆకాశము నుండి ధనంను కుమ్మరించి నీ ఆర్థిక అవసరతలు తీరుస్తాడు. ఆలోచించుకో. పాపంలో ఆనందం లేదు. ఈ లోక స్నేహితులతో, బంధువులకు వెట్టి చాకిరీ చేయించుకుంటారు,
మన అవసరం ఉన్నంత వరకు మనల్ని వాడుకుంటాడు. మన బలాన్ని, మన శరీర బలాన్ని, మన అవసరతను, మన తెలివిని వాడుకొని తిరిగి ఏమంటారు వీళ్ళేం చేసినారు మాకు సహాయం. నీ ధనాన్ని పాడు చేస్తారు, నీ టైంను పాడు చేస్తారు. వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళ జీవించడానికి కోసం నిన్ను పావుగా వాడుకొని సాతానుగాడు వాళ్ళలో దూరి నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని నాశనం కాకముందే, దుర్దినములు రాకముందే సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకో. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు నిన్ను నీ బిడ్డల కొరకు ప్రార్థించు. అడుగు, దేవా ఆశీర్వదించు నాయనా, మా పాపములు క్షమించు. వృద్ధులకు ఆరోగ్యం, పెద్దలకు దీవెన. అందుకంటున్నాడు, శత్రువుల కొరకు మీరేం చేయొద్దండి, ప్రార్థన చేయండి. వాళ్ళకు పాపాలు క్షమించి వాళ్ళకు మారు మనసు కలిగి, ఒకవేళ నీ దగ్గర అక్రమంగా తీసుకుంటే ఆ ధనాన్ని వాళ్ళే తెచ్చిచ్చేటట్లుగా పరిశుద్ధాత్మదేవుడు వాళ్ళని ప్రేరేపించును. మోసపోకుడి చెల్లమ్మ, తమ్ముడా, నువ్వు ఏం విత్తుతావో అదే వస్తావు. నాకు బంధి బలం ఉంది, స్నేహితుల బలం ఉంది, నేను పిలిస్తే 1,00,000 మంది వస్తారు. అంటే వాళ్ళకంటే బలమైన దేవుడు మన పక్షంలో ఉన్నాడు. ఒకరోజు దేవుని ఉగ్రత వస్తే నువ్వు నిలబడలేవు. జాగ్రత్త. దైవ సేవకులను ఇష్టానుసారంగా మాట్లాడొద్దండి. దైవ సేవకులు ఒకవేళ తెలియక అప్పులు చేస్తే వాళ్ళని క్షమించండి, దేవుడు అంతకంటే రెట్టింపు మీకు ఇస్తాడు. అయితే దైవజనులారా, మీరు కూడా, నేను కూడా తీసుకున్న ధనాన్ని ఇచ్చేయాలి. అడుగు దేవుని, దేవా వాళ్ళకి ఇచ్చేటట్లుగా నన్ను ఆశీర్వదించు నాయన, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలను దీవించు, పరిస్థితులను మార్చు. శక్తివంతమైన ప్రార్థన ప్రభుతో నుంచి జరగాలి. ఎంతోమంది నిన్ను పొగుడుతారు, నీ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తారు. నా వ్యక్తిగత జీవితంలో చాలాసార్లు 90 డేస్ మీటింగ్లోకి వెళ్ళేటప్పుడు కానీ, తర్వాత ఉపవాస ప్రార్థన, ఎందుకంటే నాకు వచ్చే జీతం, నా కుటుంబంలో ఉండే అన్నీ కూడా అన్నీ కట్టేసి, కొన్నిసార్లు పొద్దున్నే అంటే వేసుకున్న బట్టలే తిరిగి రాత్రి ఉతుక్కొని, నిజమైన సాక్ష్యం అండి. ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉండవు, అన్నీ వాళ్ళకి కట్టేస్తాం. అయితే ఉన్న బట్టలనే నీట్గా ఉతుక్కొని తిరిగి అదే బట్టలు వేసుకొని ప్రభువుని ఆరాధించి అదే బట్టలు తిరిగి సాయంత్రం, అట్లాంటి అనుభవాలు నేను చూశాను. కొన్నిసార్లు భోజనం ఉండదు, కొన్నిసార్లు ఏమీ ఉండదు. కుటుంబంలో ఎప్పుడు కూడా దేవుడు నిరాశపరచలేదు. ఉదయం అంతా ఆకలిగా ఉన్నా కూడా రాత్రి దేవుడు కుటుంబానికి ఆహారం ఇచ్చాడు. ఉపవాస ప్రార్థనలో ఆశీర్వాదాలు ఉన్నాయి, వ్యక్తిగత జీవితంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా నిజంగా నా వ్యక్తిగత జీవితంలో నేను ఇన్ని అప్పుల్లో ఉన్నా, ఇన్ని బాధల్లో ఉన్నా, ఎవరైనా ఆపదలు ఉంటే వాళ్ళకి చాలా అప్పులు తెచ్చి కూడా నేను సాయం చేసిన. కానీ వాళ్ళు ఈరోజు అవి మర్చిపోయి నా మీదనే నిందలు వేసి, ఎందుకంటే సాతానుడు యవనస్తులను శోధిస్తాడు. అయితే ఆ శోధనలు మనం పడిపోకూడదు. నా నాశనాన్నే కోరారు, వాళ్ళందరినీ నేను క్షమించా. తిరిగి వాళ్ళే ఈరోజు మనల్ని సన్మానించే రోజు దేవుడు తీసుకొస్తాడు. గొప్ప చెప్పుకోకున్నా కానీ పేదరికాన్ని అనుభవించా. అపోస్తలుడైన పౌలు అంటాడు, పేదరికమైనను, వస్త్రహీనతనైనను, ఇంకేమి అనారోగ్యమైనను, ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపలేదు. చాలామంది మన నాశనాన్నే కోరుకుంటారు. కొన్నిసార్లు మన బంధువులు, మన స్నేహితులు వీడు నాశనం అయిపోయింటే శపించారండి. 2024లో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు సాక్ష్యం అండి, ఇది గొప్ప సాక్ష్యం. నా కుటుంబం అంతా కన్నీటితో ఉన్నప్పుడు, 5 రోజులు కుటుంబాన్ని విడిచిపెట్టి పోయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మా పక్షంలో నిలబడగలిగిన ఒక యేసు ప్రభు, నాకున్న 2 పిల్లలు, తల్లి, విధవరాలు, నా భార్య,
అప్పుల వాళ్ళు మీద పడి శోధిస్తున్నప్పుడు, సంపుతాం నరుకుతామన్నప్పుడు నా యేసయ్య 5 రోజులు మా చెల్లెలింట్లో నిలబడి, ఇవన్నీ ఎందుకు తెలుసా? ఈరోజు నేను 40 గ్రామాలు ఏమున్నా లేకున్నా ఎందుకు తిరుగుతాను తెలుసా? నా యేసయ్య కంటే గొప్ప ప్రేమికుడు లేడండి. అవసరానికి వాడుకొని వదిలేసే బంధువుల కంటే, అవసరానికి వాడుకునే స్నేహితుల కంటే, ఆత్మీయుల కంటే నిజమైన ప్రేమికుడు, నిజమైన రాజు, నిజమైన అభిషిక్తుడు, నిజమైన తండ్రి, గొప్ప దేవుడు, కోట్ల 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 ఆయన పాదాలకు కోట్ల కోట్ల నమస్కారాలు చెల్లించుచున్నాను. ఎందుకు ఈ సాక్ష్యం చెప్తానంటే మీరు బలపడాలని. దేవుని వైపు చూడు, యేసును చూడు. నీ సమస్యలు ఎవరినో ఎందుకు అడుగుంటావు? ఎవరికైతే నువ్వు డబ్బులు కట్టాలను వాళ్ళకి, అయ్యా ఈరోజు నేను కట్టలేను, మళ్ళీ ఒక 2-3 రోజులు 4 రోజులు అట్లా మనం వాళ్ళకి కట్టి ప్రభునామాన్ని గణపరచాలి. కానీ పారిపోకూడదు, ఆత్మహత్య చేసుకోకూడదు, పిరికి పందల్లాగా బతకకూడదు. మనల్ని మోసం చేసిన వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయాలా. దేవుడు వాళ్ళ మనస్సును మార్చి తిరిగి మన ధనాన్ని మనకి ఇప్పిస్తారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా ఎంతో గొప్ప పేదరికాన్ని అనుభవించా, కన్నీటి ప్రార్థనలు చూసా, ప్రభు పాదాలు పట్టుకున్న ఇప్పటికి కూడా సమస్యలు తీరలే. అయితే ప్రభు పాదాలు పట్టుకొని, అయ్యా నీవు ఆశీర్వదించవా, నువ్వు నిలబెట్టవా, ఈ బిడ్డలను పోషించుకున్నటకు, ఈ కుటుంబాన్ని పోషించుకున్నటకు, సువార్తను బోధించుటకు నువ్వు మాకు సహాయం చేయనైనా, ఆర్థిక ఇబ్బందుల్లో విడుదల దయచేనైనా, అన్ని జయించగలుగుటకు యేసు రక్తాన్ని మా నాశనాన్ని కోరిన వాళ్ళను కూడా దీవించి మా పాపములను క్షమించు ప్రభువా. మా నోటితో ఎవరైనా దూషించింటే క్షమించమని దేవుని అడగాల. దేవుడు అప్పుడు దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కనికరం గల ప్రభువా, గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, అద్భుతకరుడు నాయన. అద్భుతమైన వాక్యాన్ని అందించావు, అద్భుతమైన సాక్ష్యాలను చెప్పించావు. జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ను ఆశీర్వదించండి. ప్రార్థనా స్థలం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబం కొరకు, వృద్ధుల కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు, హైదరాబాదులో ఉండి చదువుకుంటున్న కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎల్లప్పుడూ వాళ్ళ చుట్టూ దేవదూతల కంచె వేయండి. వాళ్ళ భవిష్యత్తును కట్టండి. కుమారుని దీవించండి, భార్యను దీవించండి. అయ్యా రాజుల కొరకు, అధికారుల కొరకు, దేశం కొరకు, స్నేహితుల కొరకు ఎంతమంది బాధల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, వేదనలో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, క్యాన్సర్ పేషెంట్ల కొరకు తండ్రి, టీబీ, ఆస్తమా తండ్రి, విషపురుగులు కొరికి బాధపడుతున్న వారి కొరకు నాయన, ఎంతోమంది దుఃఖంలో ఉన్నారేమో, హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా స్వస్థత కలుగును గాక. డిఎస్సి పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు అయ్యా, కుటుంబాలలో శాంతి లేకుండా ఉన్న బిడ్డల కొరకు, అనాథుల కొరకు, దిక్కులేని వారి కొరకు, దరిద్రులకు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలనుకుంటున్న, అప్పుల బాధ తట్టుకోలేక ఉన్న బిడ్డలను రక్షించి విమోచించమని ప్రార్థన చేస్తూ మాకున్న కష్టాలను తొలగించమని ప్రభువా, ఈ ఉదయకాలపు ఆశీర్వాదాలతో నింపమని, హోలీ ఫైర్ మినిస్ట్రీస్ను దీవించమని, అనేక స్పాన్సర్లను లేవనెత్తమని, దీవించమని, మా మినిస్ట్రీస్ను బలపరచమని, వాక్యముతో అభిషేకించమని, ఎంతోమంది దైవజనుల కుటుంబాల కొరకు, ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచంలో దేవుడు శాంతి కలిగించునుగాక, నెమ్మది కలిగించునుగాక. దేశం కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, రాష్ట్రాల కొరకు, ముఖ్యమంత్రుల కొరకు అందరిని దీవించమని ప్రార్థన చేస్తూ ఆత్మపూర్ణులై జీవించటకు సాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మా ఫోన్ నంబర్ 7659091876 7659091876. ఒకవేళ ఎవరైనా మీరు ఈ మినిస్ట్రీకి ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే ఈ ఫోన్ నంబర్ కోసం మీరు మీ ఆర్థిక విరాళాలను ప్రభు సేవ కొరకు మీరు ప్రేమపూర్వకంగా అందించవలసి కోరుచున్నాం. ఎల్లప్పుడూ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ మీకోసం ప్రార్థిస్తూనే ఉంటాం. మీ బిడ్డల కొరకు మీకు ఏ అవసరత ఉన్నా ఈ నంబర్కు మీరు ఫోన్ చేయండి. ప్రభు పేరిట మీకోసం ప్రార్థించగలం. దేవుడు మీకు సమాధానం అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.